పార్ట్ 1 లో అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్స్ గురించి తెలుసుకున్నాం కదా. నౌ పార్ట్ 2 లో నెక్స్ట్ స్టైల్ పర్మిసివ్ పేరెంటింగ్. దీని గురించి చెప్పాలంటే ఈ పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ ఉన్న పేరెంట్స్ చాలా సాఫ్ట్ గా ఉంటారు. అంటే వీరి తమ పిల్లల నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్సో పిల్లల పైన ఎలాంటి రూల్స్ ని ఇంపోజ్ చేయరు. కాబట్టి రూల్స్ లేక ప్రాపర్ స్ట్రక్చర్ లేక పిల్లలకి ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో తెలియదు. ఆల్సో ఇతరులు ఏం చెప్పినా కూడా వీళ్ళు వినరు. బ్యాడ్ లిజనర్స్ గా ఉంటారు. థర్డ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. ఇందులో పేరెంట్స్ పిల్లలతో సాఫ్ట్ గా కూడా ఉంటారు. పిల్లలతో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటారు. పిల్లల కోసం రూల్స్ సెట్ చేస్తారు. ఆల్సో ఈ రూల్స్ ని ఎలా ఫాలో చేయాలి అని పిల్లలకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పేరెంటింగ్ స్టైల్ వాళ్ళ పిల్లలు కాన్ఫిడెంట్ గా ఇంకా నెగోషియేషన్ లో బెస్ట్ గా ఉంటారు. ఇలా మీరు కూడా మీ పిల్లల్లో బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేయాలని అంటే పిల్లలతో డిమాండింగ్ గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వారితో ఫర్గివ్ గా కూడా ఉండాలి. ఒక మంచి పేరెంట్ ఎలా నేర్పిస్తారని అంటే ఐ లవ్ మై చైల్డ్, కానీ ఈ బిహేవియర్ అనేది తప్పు అని కూడా అంటారు. చూసారు కదా పేరెంట్స్, ఈ పేరెంటింగ్ స్టైల్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ఈ లాంగ్ వీడియో తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ప్రూవెన్ పేరెంటింగ్ టిప్స్ కోసమే నేను ఆల్రెడీ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ ని డిజైన్ చేశాను. లింక్ నా బయోలో ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ అయ్యి అన్ని పేరెంటింగ్ గురించి నేర్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.